లెండిరా మన పక్కు మార్చుకుందామురా బలిలే బలిరండిరా రాజకీయం అంటే అన్యాయాన్ని అపకీర్తిని అంటించే అగ్గిపుల్ల. ఇయర్ ది పాలిటిక్స్. ఇప్పటిదాకా అన్నారు కదా ఎవరు, మనం కొట్లాడాలి, మనం ఎన్నుకున్నోడు కొట్లాడలేదు. ఎవరు ఆ వార్డు మెంబర్తో సహా ఇక్కడ ఉంది ఒక లెక్క ఫైనల్ ఇచ్చిపోతా ఎంతమంది వాళ్ళు కొట్లాడడం లేదు. రాజకీయం అంటే అన్యాయాన్ని దౌర్జన్యాన్ని అంటించే అగ్గిపుల్ల. అది తల వంచుకుంటుంటారు. అది రాజీ పడ్డదంటే మొత్తం సమాజం అయిపోతుంది. రాజకీయం అంటే దౌర్జన్యాన్ని ఎదిరించేది. ఒరే రాజకీయం బానిసలారా, ఎక్కే సింహాసనం మొక్కుతే రాదు కొట్టండి. వాడే ముఖ్యమంత్రి అవుతారా, వాడు మనకి ఎందుకు ఏడవై, వాడు ఎందుకు ఇవ్వాలరా నీకు? ఎక్కే సింహాసనం మొక్కుతారు. రాజకీయ బానిసలారా ఈ రాజీ బతుకులు వద్దురా, రాజకీయ బానిసలారా ఈ రాజీ బతుకులు వద్దురా. ఒకే మనిషి ఒక ఓటురా, నోటుకు బలి పెట్టొద్దురా. ఒకే మనిషి ఒక ఓటురా, నోటుకు బలి పెట్టొద్దురా. వెలగట్టలేనిది ఓటురా, నీ బతుకును మార్చే బాటరా, బాబాసాహెబ్ బాటరా. సావిత్రి పూలేల మాటరా, భారత రాజ్యాంగం. ఐఎమ్ కమింగ్ టు ది కన్క్లూజన్. భారత రాజ్యాంగం ఇది ఒక పుస్తకం కాదు. కొట్టండి చెప్పండి. ఇప్పటిదాకా వాళ్ళు అనుకోరు భగవద్గీతలు కానీ రామాయణం కానీ శాస్త్రాలు కానీ అనుధర్మ శాస్త్రాలని అవి ఉంటే పుస్తకాలు అనుకోరు. వాటిని పూజిస్తారు, గౌరవిస్తారు. రోజు పాపలైన నుంచి 10 రోజులు 2 పంకాలు చదువుతాడు, తీరమని చెప్తాడు, ఇంకోటి చెప్తుంటాడు, లేదా గుడికాడ కూర్చొని భజన చేస్తుంటాడు. వాళ్ళకి కావాల్సినంత సైన్యం ఉంది, సాంస్కృతిక సైన్యం. మన సైన్యం ఏదని అడుగుతున్నాం. భారత రాజ్యాంగం ఒక పుస్తకం కాదు. ఇది ఈ 7 తరాల త్యాగాల జ్ఞానాల జ్ఞానం. 7 తరాలు కొట్టాల్సి వచ్చిందిరా బాబు ఈ పుస్తకము. ఇందున్న జ్ఞానం 7 తరాల జ్ఞానాల జ్ఞాన సిద్ధాంతం. పసిపిల్లల్ని పనిచేయాలి, పెండ్ల పెట్టొద్దు, అందరికీ ఇంత రేటు ఇవ్వాలి, స్త్రీలు కడుపుతో ఉన్నప్పుడు ఆమె డెలివరీ పైసలు ఇవ్వాలి, చచ్చిపోతే ఉండాలి, పండ్లనిచ్చే చెట్టును పుట్టొద్దు, కుక్క తల్లి పిల్లల్ని కానీ కుక్క తల్లిని చంపొద్దు. ఇవన్నీ వచ్చినాయి బిడ్డ, కొట్టానికి వచ్చినాయి. దే హావ్ బికమ్ ది లా. ఈ భారత రాజ్యాంగంలో 7 తరాలు త్యాగం చేస్తే ఈ బీసీ వాడి ఉన్నది, ఈ ఎస్సీ కులం ఇట్టున్నారు, ఈ బాపరాయలకు గుడి, బాపరాయు ఇంట్లో పుట్టి గుడి లేదు, గంట లేదు. శ్రీశైలం గుడిలో ఉండాలంటే బాపరానికి ఇంగ్లీష్ లో రావాలి శ్లోకం, శక్లాంబరదనం ధోని అమ్మ లేకుండా ప్రతి వాడి గురించి ఉన్నది. ఈ నదిలో ఉచ్చవేయకూడదు, ఈ చెట్టును కొట్టకూడదు, ఈ పామును చంపకూడదు. నీకు ఇంటికి వచ్చి చావు, అది పాము కాటేయకపోతే మీద పోయి పని కట్టుకుని చంపుతావు. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ అన్నట్టు చెప్పడం కొట్టడం. ఇది అడుగుతుంది, నీకు ఓడించండి రా. నీ పసిబిడ్డను కొట్టకూడదు, నీ పిల్లని రోజు తిట్టకూడదు. కొట్టండి రాబోయి అలా పుస్తకాలు తిట్టారు. అది ఆమెకి చెప్తే పుస్తకం తీసుకుపోయి చెప్తే లోపడేస్తారు. తిట్టకూడదు అంటే తిట్టడం అంటే మనుషులు గాయపరచకూడదు. ఇటువంటి మహనీయమైన గ్రంథం అందరు ముఖ్యంగా మన భారత రామాయణాన్ని ఏమంటలేవు. 7 తరాల త్యాగ జ్ఞాన సిద్ధాంతం. ఇది మానవీయ సంగీతం. మనిషిని ప్రేమించమని చెప్పిన అంతకంటే ఏం చెప్పలేదు. చెట్ల గురించి చెప్పలేదు, మనిషిని ప్రేమించమని చెప్పింది అంతే. భారత మాత రాజ్యాంగం అభాగ్యుల ఆయుధం, భారత మాత రాజ్యాంగం అభాగ్యుల ఆయుధం.
జ్ఞానయుద్ధముల గ్రంథం శాస్త్రం వేదం బానిసలారా ఇది కూడా ఒక శాస్త్రం, ఒక వేదం, ఒక గ్రంథం. కానీ ఆయన చనిపోయే ముందు ఆయన ఒక్కడే రాసిన మీకు అందరికీ తెలుసు. ఒక కమిటీ వేసి అవి ఒక్కడే రాస్తాం, నిందంతా ఆయన మీదనే వస్తుంది కదా. ఒక పెద్ద 320 మంది కమిటీ వేసి చర్చలు లాంటి వాళ్ళు మీరు మహాత్మాలని 360 మంది చేసి అందరు కష్టపడి ఆఖరికి ఒక 7 కమిటీ పెట్టి ఆ 7లో ఒక 4 వెళ్ళిపోయి ఆఖరికి ఒకడే 2 సంవత్సరాల 11 రోజులు అక్కడ కూర్చొని ఆ పార్లమెంట్లో కూర్చొని తన రక్తాన్ని ధారపోసి అందించారు. ఈ పుస్తకం అన్నారు, అది మనకు అందించారు. కాబట్టి మిత్రులారా, ఈ చారిత్రమైన చర్చది. దీనిని మనం ముందు ఆ పౌర హక్కులను చదువుదాం, మన ఇంట్లో చెప్పుదాం, మన తోటి వారికి చెప్పుదాం, రేపు ఎన్నికలు వచ్చినాయనుకో చెప్పుదాం. ఒక్క దగ్గర ఒక్క ఊర్లో ఎవ్వడన్నా ఓటును కొన్నట్టు తెలిస్తే వాడి పని పడతామని అంటే అది విజయవంతమైనట్టు. కొట్టండి కాదు, నేను తాగిపోయాను, ఈ పైసలు ఏం లేదు, మీ ఇష్టం ఉంటే లేదు, మీ కాలు మొక్తాను అనుమానం. కానీ నా దగ్గర డబ్బులు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, నేను కొంటాను అనుకో. దాని తర్వాతనే ఎవడో బానిసలారా లెండిరా మీరు భర్తం బట్టారండిరా అంటాడు. కొట్టండి చెప్పండి. ఎస్, అట్లా ఊరుకొని చైతన్యవంతం చేస్తే మన బీసీలదే ఎస్సీలదే రాజ్యం. కొట్టండి. నువ్వు సగానికి సగం బానిసకొక బానిసగా ఎన్నాళ్ళు బతుకుతావు తల్లి. నాకు జన్మనిచ్చిన తల్లి, నా తోడ పుట్టిన తల్లి, జన్మనిచ్చిన తల్లి, నా తోడ పుట్టిన చెల్లి. ఎన్నాళ్ళు నీ కన్నీళ్ళు, నీ కన్నుల నిండా నీళ్ళు, ఎన్నాళ్ళు కన్నీళ్ళు, నీ కన్నుల నిండా నీళ్ళు. నువ్వు బతుకును మార్చే శక్తివి, ఓహో స్త్రీ శక్తి, మా శక్తి తల్లి. నువ్వు బతుకును మార్చే శక్తివి, దాస్య విముక్తి దాతవి. నువ్వు సింగులు దక్కితే సారో శివం పరుగులు తీసు. మీకు నీ తల్లిచ్చిన 2 రెక్కలున్నాయి. ఈ వీటిని నమ్ముకొని బతికే వీరుడా, నువ్వు భూమిలో ఉంచకుండా అన్నం రాను బిడ్డ. యవ్వనం ప్రకృతి ప్రసాదించింది, అది స్వర్గం. కాలంతో కలబడదాం, హక్కుల వంతెన దాటేద్దాం. నవతరమా యువతరమా భవిష్య భారత భాగ్యమా, అమర ప్రేమికుల దీపమా, నిరాశ నిస్పృహ నిరుద్యోగము కలబడి నిలబడి